పిసినారి భార్య భర్త కథ. ఒక ఊరిలో రామయ్య అనే వ్యక్తి తన భార్యతో కలిసి జీవించేవాడు. అతడు చాలా మంచివాడు, ఓపికగా ఉండేవాడు. కాని అతడి భార్య లక్ష్మి మాత్రం చాలా పిసినారి. అతని ఇంట్లో చాకిరీ చేసే పనివాళ్లకు జీతం ఇవ్వకుండా, నీకు అన్నం ఇచ్చాముగా చాలు అంటూ పంపించేసేది. పక్కింట్లో ఎవరికైనా ఇబ్బంది వచ్చినా, ఏ సహాయం చేయకుండానే మనకే సరిపోతుంది అనేది ఆమె ధోరణి. ఒకరోజు రామయ్య తలకు నొప్పిగా అనిపించింది. భార్య దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు, అమ్మా, నాకేంటి తలనొప్పిగా ఉంది. ఏదైనా మందు తెచ్చి ఇవ్వు. లక్ష్మి ఏమంటుందో తెలుసా? అంటే బయట మందు తెస్తే ఖర్చు అవుతుంది. ఇంట్లో ఉన్న నువ్వులు, అల్లం ఉంటాయి కదా, వాటితో కషాయం చేస్తాను. అలాగే చేయడంతో రామయ్యకి కాస్త ఉపశమనం కలిగింది. ఆదివారం రోజు పక్కింట్లో పెళ్లి విందు జరుగుతుండగా రామయ్యకు విందు మాంసం వాసన వచ్చి నోరూరింది. భార్యని చూసి అడిగాడు, ఓ లక్ష్మి, ఆ మాంసం వాసన బాగా ఉంది. మనం కూడా ఈరోజు చిన్న కూర చేసుకుందాం. లక్ష్మి నవ్వుతూ అంది, పిచ్చివాడివా నీవు, మాంసం అంటే డబ్బు ఖర్చవుతుంది. పో, కొంచెం సొరకాయ కూరలో ఉప్పు ఎక్కువ వేసుకుంటే నీవు మాంసం తిన్నట్టే ఉంటుంది. అలాగే గడుస్తూ పోయింది. ఒకరోజు ఊరికి వచ్చిన పండితుడు ఓ సభలో మంచి విషయాలు చెప్పాడు. చివర్లో ఇలా అన్నాడు, ఈ లోకంలో దానం చేసే వారు స్వర్గానికి చేరతారు. పిసినారి మనసుతో ఉండే వారు పునర్జన్మలో కీటకులుగా పుడతారు. ఆ మాట విన్న రామయ్య కంగారు పడ్డాడు. ఇంటికొచ్చి భార్యని చూడగానే అన్నాడు, అయ్యో లక్ష్మి, మనం ఇంతవరకు ఒక్కరికి కూడా సహాయం చేయలేదు. కనీసం అన్నదానమైనా చేద్దాం. కాని లక్ష్మి ఏమంది తెలుసా? నీకు అలాంటి ధర్మాలొచ్చాయా? ఇప్పుడు మన డబ్బు మనకే అవసరం. నువ్వు ఇలాగే డబ్బు ఖర్చు చేస్తూ ఉంటే ఏమీ మిగలదు. అలా రోజులు గడుస్తూ ఉండగా, ఒకరోజు లక్ష్మి రోడ్డు మీద జారిపడి చేతికి బాగా గాయం అయింది. వైద్యం చేయించాల్సిన అవసరం వచ్చింది. రామయ్య వెంటనే డబ్బు తీసి వైద్యం చేయించాడు. ఆమె కళ్లలో నీళ్లు వచ్చాయి. నీవు నాకు ఇలా వెచ్చించి చూపిన ప్రేమ చూసి నాకు మనసు తల్చుకుంది. నన్ను క్షమించు రామయ్య, ఇప్పటినుంచి మన ఇద్దరం కూడా దానం చేస్తూ, మానవత్వంతో జీవిద్దాం. అప్పటినుంచి వారు నెలకు ఒకసారి అన్నదానం చేయడం ప్రారంభించారు. పక్కవాళ్లకు కూడా సాయం చేయడం మొదలుపెట్టారు. ఆ కుటుంబం నిజంగా అందరికీ ఆదర్శంగా మారింది. నీతి: పిసినారితనం వల్ల నాణ్యతల జీవితాన్ని కోల్పోతాము. అవసరమైన చోట ఖర్చు చేయడం, ఇతరుల కష్టాలను అర్థం చేసుకుని సహాయం చేయడం మానవధర్మం.